ఎందుకంటే రంగస్థలంలో కూడా ఒక ఐటమ్ సాంగ్ పెట్టి చాలా హిట్ చేశారు కాబట్టి సో అదే ఫ్లోలో ఈ సినిమాలో కూడా మృణాల్ ఠాకూర్ని పెట్టి మంచి పెద్దగా ప్లాన్ చేసినట్టు కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు? మృణాల్ ఠాకూర్ మంచి అద్భుతమైన నటి. ఆమె ఐటమ్ సాంగ్ చేస్తుందా ఏమో కానీ తీసుకోలేకపోతున్నారా? ఏదేమైనా సరే ఆమెను శ్వేతగా చూస్తున్నాను తప్ప సిల్క్ స్మితలా చూడలేకపోతున్నాను. ఏదేమైనా ఏది చేసినా ఆమెను మెప్పించగల నటి, ఒక అద్భుతమైన నటి, మన ఇండియాకి ఒక బంగారం లాంటి నటి. అలాంటి నటి ఇందులో పెద్దలో చేయడం సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అభిమాని హీరో రామ్ చరణ్ గారు మా అన్నయ్య గారు అబ్బాయి కాబట్టి ఆ సినిమాలో ఆమె కూడా ఒక భాగం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రామ్ చరణ్ సూట్ అయ్యే హీరోయిన్ అంటే ఎవరంటారన్న మీరు? ఫలానా ఏముందండి, రామ్ చరణ్ గారికి ఇప్పుడు అంటే అనుష్క గుర్తొస్తుంటుంది. రామ్ చరణ్ గారికి అంటే ఏం చెప్తారు? రామ్ చరణ్ గారికి అందరు హీరోయిన్స్ కూడా యాప్ట్ అవుతారు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ అలా ఉంటుంది. ఇప్పుడు అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు అన్నట్టుగా ఓ అద్భుతమైన పర్సనాలిటీ కాబట్టి ఏ అమ్మాయి చేసినా అద్భుతంగా సూట్ అయిపోతుంది. పెద్దతోనే ఆస్కార్ కొట్టే ఛాన్స్ ఉందా రామ్ చరణ్ గారు? కొట్టచ్చు, ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే బుచ్చిబాబు ఎంత సన్నగా ఉంటాడో ఆలోచనలు అంత పెద్దగా ఉంటాయి కాబట్టి ఆ డైరెక్టర్ ఏదైనా చేయగలుగుతాడు, ఎంతైనా చేయగలుగుతాడు. తెలుగు సినిమా దశ కూడా మార్చగలిగే దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే బుచ్చిబాబు అని చెప్పుకోవచ్చు. సుకుమార్ స్టూడెంట్ కదా, సో మరి ఇదేమైనా రంగస్థలం లాగా ఏమైనా ఉంటుంది అంటారా? రంగస్థలం మించిపోయి ఉంటుంది. రంగస్థలం ఒక ఎత్తు అయితే దానికి రెండింతలో ఎక్కువ ఉంటుంది ఈ సినిమా. అంటే స్టోరీ అలాంటిది. బుచ్చిబాబు గారు ఎప్పటి నుంచో ఆ స్టోరీని చాలా మందికి చెప్పారు, అందరు రిజెక్ట్ చేశారు. కానీ రామ్ చరణ్కి దక్కింది కాబట్టి అదృష్టం అది. అంటే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ఒక ఐటమ్ సాంగ్ చేయబోతున్నారు అని చెప్పి ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజమైతే ఎలా ఉంటుంది అంటారు? అవును, నేను ఈరోజు కొంచెం చూశాను పోస్ట్ ద్వారా. ఖచ్చితంగా ఆమె ఐటమ్ సాంగ్లో ఉండొచ్చు. మేబీ ఇది పల్లెటూరులో కొన్ని స్టేజ్ల మీద డ్యాన్స్ చేస్తారు కదా, ఆ టైప్లో ఉండొచ్చు, రికార్డింగ్ డ్యాన్స్ టైప్లో ఉండొచ్చు సాంగ్. అలాంటివి అంటే మనకు బాగా పిచ్చి కాబట్టి ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు వచ్చిద్దా అని వెయిటింగ్ చేయొచ్చు. అంటే ఇన్ని రోజులు మనము మృణాల్ గారిని ఒక శారీలో కొంచెం పద్ధతిగా చూసాం కదా, మరి జనాలు ఆవిడ ఒకటేసారి ఐటమ్ సాంగ్లో కనిపిస్తే యాక్సెప్ట్ చేస్తారు? ఎప్పుడు ఒకేలాగా ఉండదు ఆర్టిస్ట్ అనేవాళ్ళు. రకరకాలుగా చేస్తేనే అదే ఆర్టిస్ట్ అంటారు. ఒకే పద్ధతిలో వెళ్తే వాళ్ళు ఆర్టిస్టులు అవ్వరు. సో డిఫరెంట్ యాంగిల్స్లో మనం చేస్తే అది ఇంకా బెస్ట్ యాక్టర్స్ అంటారు. సో ఓవరాల్గా పెద్ది అంటే ఏం చెప్తారు? పెద్ది అంటే ఇంకా ఆ పేరులోనే ఉంది. బలంగా ఉండే మనిషి ఎలా ఊరిని ఎదిరించి ఎలా గెలిచాడు అనేదే కాబట్టి అందుకే ఆ పెద్ది అనే పేరు పెట్టారు. కాబట్టి మంచి స్ట్రాంగ్గా ఉంటుంది మూవీ. ఎన్ని కోట్లు రాబడుతుంది? కోట్ల ఖచ్చితంగా నా ఆశ ఏంటంటే 1700 కోట్లు రావాలి. హాయ్ మేడం. హాయ్ అండి. సో పెద్ది సినిమాలో రామ్ చరణ్ పక్కన ఐటమ్ సాంగ్గా మృణాల్ ఠాకూర్ని సెలెక్ట్ చేస్తున్నారంట. సో దాన్ని ఎలా చూస్తారు దాన్ని? మృణాల్ ఠాకూర్ ఇది వరకు మూవీస్ చూస్తే అన్ని డీసెంట్గా ఒక ఫ్యామిలీ గర్ల్గా చేసింది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఐటమ్ సాంగ్ చేస్తుంది కదా, సో చూడాలి ఎలా ఉండబోతుందని. నేను కూడా వెయిటింగ్, రిలీజ్ కాలేదు సాంగ్. సో చూసాక చెప్తాను. సో రామ్ చరణ్ అన్న పక్కన చేయడం మీకు ఎలా అనిపించింది మరి? అంటే లైక్ నాకన్నా ముందు ఆమెకే అనిపించాలి, నాకైతే అనిపించలేదు. ఎందుకంటే అది నేనైతేనా నాకు హ్యాపీగా అనిపిస్తుండే. నేను కాదు కదా, మృణాల్ కదా, అదృష్టం చేసుకోవాలి. మరి చిక్రీ సిక్రీ సాంగ్ వచ్చింది, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మృణాల్ ఐటమ్ సాంగ్ చేయబోతుంది. సో మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అనుకోవచ్చు మీరు? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు. నా ఎక్స్పెక్టేషన్స్ మొత్తం స్పిరిట్ మీద ఉంది. ఓకే, హిట్ అయితే అవ్వాలా మూవీ. సో ఓవరాల్ గా రామ్ చరణ్ అన్న లుక్ ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పాలంటే? పర్లేదు, రంగస్థలం లుక్ లెక్క అనిపించింది నాకు కొంచెం.